వందనాలు. మీరు అల్లరి విచ్చేసి స్వామి కటాక్షించండి. మీరు గోవిందనండి. గోవింద ఇంతవరకు మనం పాడిందంతా ఏమిటి నాయనా? భగవంతుడిని పూజించాం. ఇప్పుడు మనం ఏమి చేయాలి? గురువు గారు ప్రార్థన చేయాలి. గురువు లేనిది చూడండి. ఈ గారిని ఆది రామచంద్రపురము అంటే తూర్పు గోదావరి జిల్లా. అదే కోనసీమ జిల్లా అండి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కథను రచించిన మహానీయుడు ఎవరండి? చిక్కాల కాఠీ గారు. ఎల్ల గ్రామం నుంచి తిరుమల తిరుపతి నడుచుకుంటా వెళ్ళారు. మహానీయుడు శెట్టిపాతి చెల్లిపోయారు. ఆయన మనము కోసుకు నమ్ముకుంటున్నాం. నాకు విద్యాదానం చేసిన మహానీయుడు ఎవరండి? ఎల్ల గ్రామ గ్రామస్తులే. ఆయన వర్ణాన్ని సూర్యనారాయణ గారు అంటే మీ గురువు గారండి. నా తండ్రి గారు. అవును. నా గురువు నా తండ్రి Thank you.
ముందుగా చేసినవాడు. మరి ముందుగా మనం పాడబోయేది ఏమిటట? ఆ దుర్గమ్మ తల్లి జీవించిన కథగా చెప్పాలి. దుర్గమ్మ తల్లి ఎలా పుట్టింది, ఎలా జరిగిందో, మన ఆంధ్రాలో ఎంత పేరుగా ఉందో అమ్మవారి జీవిత చరిత్ర కథగా చెప్పాలి. దేవి కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. చిన్నలు పెద్దలు, సభా ప్రజలు, కడల వారి చుట్టాలు, స్నేహితులు, బంధువులు, మహానీయులు దూరాల నుంచి కూడా వస్తున్నారు. అందరికీ పేరు పేరుడు వందనాలు, ఏకాంతముతో గోవిందనాలు. మనము గోవిందని అంటే గ్రామానికి సెలవ, బిడ్డల సెలవ, కడుపు సెలవ అని నా పెద్ద గురువు గారు చెప్పి ఉన్నారు. ఒక్కసారి గోవిందనామం చేయడు తల్లి. గోవింద దుర్గాదేవి జీవిత చరిత్ర స్టార్ట్ అవుతుంది. ఈ భూమి భూలోకాల పుట్టని కట్టబట్టండి. మన భూదేవి తల్లి ఎలా జన్మించిందంటే భూమి భూలోకాలు ఎవరా పుట్టారమ్మా, ఎవరో పెరిగారమ్మా, ఎవరో పుట్టారమ్మా, ఎవరో పుట్టారమ్మా, ఎవరో పెరిగారమ్మా. ఓంకారం రేఖా గంగా పుట్టిందా, ఎవరో పుట్టారమ్మా, ఎవరో పెరిగారమ్మా. ఓంకారం రేఖా గంగా పుట్టిందా, ఓంకారం రేఖీ గంగా పుట్టిందమ్మా. ఓంకారవలే శబదం పుట్టిందమ్మా. ఆ శబదములో గంగమ్మ పుట్టింది. గంగలో తామరాకులు పుట్టాయి, తామరాకులో తామర పుష్పం పుట్టింది. ఆ తామరాకులు ఎవరు పుట్టారు? ఇప్పుడు కాళికా వస్తుందమ్మా. సంటి పాప తండ్రి పోకుండా బాబు. ఆ తామరాకులు ఎవరు పుట్టారు? పుట్టిందమ్మా.